చేశాను కాబట్టి తెలుగు సాహిత్యం నాకు తెలుసు కాబట్టి పరవస్తు చిన్నయ్య సూరి గారని ఆయన పేరు విన్నాను. వాళ్ళ వంశ వృక్షం నుంచి వచ్చిన వాడే అనుకుంటాను మిస్టర్ దేవా సూరి. వీడు తీశాడండి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఈ ఏజ్కి నేను 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 కూడా చాలా సినిమాలు చూశాను, చాలా సినిమాలు చేశాను కాబట్టి ఎక్కడో చూడగానే బా వీడేంటి ఎంత బాగా చేశాడయ్యా ఇతను ఎవరు అని నేను అడిగాను. అంటే ఐ క్యాచింగ్ అంటాం, ముందు చూడగానే బా భలే ఉందే అనే అటువంటి ఇలాంటి మిరాకిల్స్ లాంటి కుర్రాళ్ళు మంచి దాన్ని ఏమంటారు శక్తివంతమైన కుర్రాళ్ళని పట్టుకొని మంచి సినిమా తీసి పేరే చాలా గమ్మత్తుగా పెట్టారు, మిస్టీరియస్ని అలా విడగొట్టచ్చు కదా అని కూడా చాలామందికి తెలియదేమో. అలాంటి ఆలోచన మరి ఈయనకే కలిగిందో, ఈయన వెనకాల ఉన్నటువంటి సాహితీవేత్త ఆయనేడి మ్యూజిక్ డైరెక్టర్ ఈయనకు వచ్చిందో తెలియదు కానండి, చాలా బాగుంది. అంటే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా, అందరికీ ఆకట్టుకునే విధంగా. ఇందాక మీరు చూశారు కదా ట్రైలర్, అందరినీ యంగ్స్టర్స్ని చక్కగా ఎలా వీళ్ళని ఆకర్షించాలి అనేటువంటి కొన్ని పాయింట్స్ పెట్టుకుని ఒక అద్భుతమైనటువంటి సస్పెన్స్ని ఈ సినిమాలో చేసి లాస్ట్ 20 minutes వరకు ఏం జరిగింది అనే ఆ ఆర్టిస్టులు ఇక్కడ ఎవరు కనపడరు. ఇక్కడ ఎవరు ఫెమిలియర్ ఆర్టిస్టులు, బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు ఉన్న ఆర్టిస్టులు ఎవరు లేరు. కానీ కథ మాత్రం ఇందులో హీరో. దాన్ని డీల్ చేసినటువంటి విధానం నా మిత్రుడు మిస్టర్ మహిపాల్ రెడ్డి చాలా గొప్పగా డీల్ చేస్తాడు. చాలా వెరీ లెస్ టాకిటివ్ అండ్ మోర్ వర్క్, చాలా తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసేటువంటి వ్యక్తి మిస్టర్ మహిపాల్ రెడ్డి నాకు తెలుసు. అటువంటి వాళ్ళతోటి మంచి కలయిక. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, మేము సినిమా ఫ్రెండ్స్. అది అసలు మీరు ఊహించండి, మేము ముగ్గురం ఒక హీరోకి కాలేజీ ఫ్రెండ్స్ అంటే ఎంత దారుణంగా ఉంటుందండి. కాకపోతే అది ఇప్పుడైతే ఎవడో చూడరు, 40 సంవత్సరాల క్రితం కాబట్టి లాగేసాం, అప్పుడు అయిపోయింది. కానీ ఇప్పుడు ఇలా కలుసుకోవడం ఒక మహదానందం, చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే ఏంటి అంత బిజీగా ఉన్నారని అడిగితే ఆయన డిస్ట్రిబ్యూటర్ గారు, ఏంటి సార్ బిజీగా ఉన్నారంటే, ఏమంటే సినిమా రిలీజ్ ఎల్లుండి పెట్టుకున్నాం సార్, హడావిడిగా ఉంది, లాభం లేదు సార్, మేము ఏదో పెద్ద థియేటర్స్ వారితో వీటితో మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో తెలిసినటువంటి మంచి హ్యాండ్ అయింది ఈ డిస్ట్రిబ్యూటర్. నాకు తెలుసు, డిస్ట్రిబ్యూటర్ కాకముందు నుంచి తెలుసు. సో ఇటువంటి వీళ్ళందరితోటి ఇంకెవరైనా ఉన్నారా మరి? వాళ్ళ గురించి కూడా చెప్పడం బాగుండదు కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్, అవును, డైరెక్టర్ గారి గురించి చెప్తే డిపార్ట్మెంట్ గురించి చెప్పినట్టే కదండి. ఎవరో నాకు తెలియదు, నేను డైరెక్షన్ సార్ నా పేరు శ్రవంతి సార్, నన్ను ఒక్కదాన్ని మర్చిపోయారు సార్, అంతే. ఇంకా నేను చాలా తప్పు చేశానమ్మా, జీవితంలో ఇట్లాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను, నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను.